హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము కోడిగుడ్డు బిర్యానీ చేసుకుందాం. దానికి వేసే వస్తువులు చెప్తాను పేర్లు. కోడిగుడ్డు బిర్యానీ ఎట్లా చేయాలో దమ్ బిర్యానీ చూపిస్తాను ఈరోజు. ఫస్ట్ కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాము. క్యారెట్, టమోటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్ తురిమి పెట్టిన క్యారెట్, చెక్క, మరాఠీ మొగ్గ, ఇది లవంగాలు, సోపు, యాలక బుడ్డలు, సాజీరా, కొత్తిమీర, కరివేపాకు, బియ్యం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాము. ఒక గ్లాస్ బియ్యము దమ్ బిర్యానీ చేసుకుందాం కోడిగుడ్డుతో. ఇప్పుడు బియ్యంలోకి ఏమేమి వేయాలో చూపిస్తాను. అప్పుడు బియ్యం కడుక్కొద్దాము. ఒక 5 నిమిషాలు బియ్యం నానబెడదాం. అన్నానికి ఎసురు పెట్టుకున్నాము. దీంట్లోకి ఏవేవి వేయాలో చెప్తాము. ఒక మొగ్గ వేసేసినాను. సాజీరా ఇంక ఇవన్నీ వేసేయాలన్నమాట. ఉప్పు వేసుకుందాము. తగినంత ఉప్పు వేసుకుందాం. దీంట్లోకి ఆయిల్ వేసుకుందాం. దీంట్లోకి కొంచెం ఆయిల్, దీన్ని స్టవ్ మీద పెట్టుకున్నాం. ఇప్పుడు బిర్యానీకి నీళ్ళు వేసి ఉంచుకుందాము. స్టవ్ వెలిగించుకున్నాము. పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాము. ఇవన్నీ మసాలా దించులు వేసినాం కదా, బాగా ఎసురు రాని. మనం అన్నం వేయలో ఎసురు చెలుపులో కోడిగుడ్లు తీసి పెట్టుకున్నాము. ఇవి కట్ చేసి సోనా తీసి పెడదాం. ఇట్లా కట్ చేసి పెట్టుకుందాం. కట్ చేసి ఆయిల్ వేయించి పెడితే ఈ సోన పక్కన పెట్టేద్దాం. సోన ఉంటే రాదనమాట. ఇవి ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేయించి పెడదాం. ఇవి రండి. అన్నానికి ఎసురు వచ్చింది కదా, ఎసురు వచ్చింది. బియ్యము వేసేసుకుందాం దీంట్లోకి. బాగా ఎసురు కాలుతుంది. ఇప్పుడు రైస్ వేసేద్దాం. బాగా అన్నం ఉడికిద్దాము. పలుకు మీద ఉంచుకోవాలి. కొద్దిగా బియ్యం మీద ఉంచుకోవాలి. అన్నం పూర్తి కానికూడదు. బాగా కొద్దిగా ఉడుకు పట్టింది. అన్నం ఉడుకుతూ ఉంది. బాగా చూసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, ఒక 2 నిమిషాలు ఉంటే అవుతుంది. అన్నము వంచేసుకుందాం. ఒక నిమిషం ఉంటే ఇంకైపోయింది. కొంచెం అన్నం వెందించి ఇంకొంచుదాం. అన్నం వేసి వంచేసుకుందాము. అన్నం మంచిగా బట్టగలుగుతాం. మనకాడ జాలి లేదనమాట.
జాతరలో ఉడికి పడుతుంది ఇది. ఈ సరవలే కొంచెం మళ్ళీ గంజి కావాలి కదా వేడన్నంలో దాన్ని పెట్టడానికి. దీంట్లో కొంచెం చూడండి అన్నంతో ఇట్లా పలుకు మీద ఉంచేసినాము. ఇప్పుడు కోడిగుడ్డు కూర చేద్దాం. దీనికి మూత ముచ్చి పక్కన పెడదాము. ఇప్పుడు బోలం పెట్టుకున్నాం. దీనిపైన కోడిగుడ్డు కర్రీ చేద్దాం. ఇది వేడెక్కడి బోలము. ఫస్ట్ కోడిగుడ్డు కొంచెం నూనె వేసి ఉల్లిగడ్డలు వేయించి పెట్టుకున్నాం. దీంట్లో ఉల్లిగడ్డలు వేయించుదాం. కొంచెం ఎర్రడాలు వచ్చిందనుకో పక్కన పెడదాం. కొద్ది ఎర్రగా అయిన తర్వాత తీసి పెడదాం. ఇంకా కొద్ది ఇట్లా అవుతుంది. ఇంకా కొంచెం ఎర్రగా రానే ఇట్లా అయింది. ఇంకా కొంచెం ఎర్రగా రావాలి. ఇప్పుడు గిన్నెలో తీసి పెట్టుకున్నాము. సపరేట్గా పెట్టేస్తాం. ఇప్పుడు కోడిగుడ్లు వేయించుదాం నూనెలో. కలపాలి. ఇరిగిరిగిపోతాయి లేకుంటే నిదానంగా కలుపుతున్నామంటో కొంచెం ఇవి కూడా ఎర్రగా గోల్డ్ కలర్ వస్తుంది. ఇట్లయినా ఇంకా కొంచెం వేగిన తర్వాత ఇవి తీసి పెడదాం పక్కకి. చెట్పట్ అంటున్నాయి కదా, ఇవి ఎర్రగైనా వేసి పెట్టుకున్నాం. దీన్ని కూడా దీంట్లోకి ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఇంకా కొద్దిగా వేసుకుందాం ఆయిల్. బిర్యానీ కంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేద్దాం. ఇవి ఎర్రగనిచ్చి టమాటా వేద్దాం. కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు ఇవి ఎర్రగైనాయి. టమాటాలు వేసుకున్నాం దీంట్లోకి. టమాటాలు మగ్గిద్దాం. అల్లం పేస్ట్ వేసుకుంటున్నాకో మగ్గనీరు అనమాట టమాటా పండు. రెండు టమాటాలు వేసేస్తాం. బాగా టమాటా పండు మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేద్దాం. టమాటా పండు బాగా మగ్గాలన్నమాట. కొంచెం మగ్గనిచ్చి పసుపు అల్లం పేస్ట్ కారం అన్నేద్దాం. మూట పెడదాం. తొందరగా దీంట్లోకి ఇప్పుడు టమాటా పండు మగ్గింది. పసుపు వేద్దాం. ఇప్పుడు అల్లం పేస్ట్ వేద్దాం. ఒక చెంచాడు అల్లం పేస్ట్. ఇది బాగా కలిపి ఇది బాగా మగ్గిందనుకో కారము ఉప్పు వేద్దాం. ఇప్పుడు కారం వేద్దాం. దీంట్లో కారం ఒక 3 చెంచాలు వేద్దాం.
3 చెంచాలు కారం వేసినాం, ఎందుకంటే కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది అన్నమాట. మనం ఆల్రెడీ అన్నంలో ఉప్పు వేసి ఇట్టాం కదా, దీంట్లో తగినంత వేద్దాం. ఉప్పు కొద్దిగా పడుతుంది. ఉప్పు తర్వాత అయినా వేసుకోవచ్చు, ఉప్పు ఎక్కువైందంటే కష్టమవుతుంది. నీళ్ళు తగినన్ని వేసుకోవాలి, ఎందుకంటే మనం లావు వేసుకుంటాం కదా, అది కరగడానికి. కొంచెం ఇది మగ్గిన తర్వాత కోడిగుడ్లు వేద్దాం. దీంట్లో ఇప్పుడు మనం మసాలాలు వేద్దాం. దీంట్లోకి కొద్దిగా మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, 1 చెంచా ధనియాల పొడి. బాగా మసాలాల్లో దీనికి పట్టుకున్న తర్వాత వేద్దాం. ఇప్పుడు గుడ్లు వేసేద్దాం దీంట్లోకి. చిన్నగా వేద్దాం. ఇది మగ్గిన తర్వాత కోడిగుడ్లు కొంచెంసేపు అన్నం వేసేద్దాం దీంట్లోకి. ఒక 5 నిమిషాలు మగ్గని కోడిగుడ్లు కొన్ని తీసి పెట్టుకున్నాం పైన, తర్వాత అన్నం మీద జరగడానికి వస్తుంది. ఇప్పుడు మనం పలకమైన అన్నం ఉడికింది కదా, బిర్యానీ అన్నం వేసి పెడతాం దీంట్లోకి. దీంట్లో మనం క్యారెట్ తరిగి పెట్టుకునే క్యారెట్ తురుము, ఉల్లిగడ్డ తురుము వేద్దాం. దీని మీద ఇట్లా కొత్తిమీర, కొంచెం మనం తరిగి పెట్టుకున్నాం కదా క్యారెట్లు, కొంచెం ఆయిల్లో కానీ నూనెలో కానీ మగ్గించుకుంటే బాగుంటుంది క్యారెట్. ఉల్లిగడ్డ తురుము వేద్దాము. మళ్ళీ ఇంకో పైన ఇంకా అన్నం వేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ పైన ఇంకొకటి లైన్ వేద్దాం క్యారెట్లన్నీ. తరిగి పెట్టుకున్న క్యారెట్లు అవి, కొత్తిమీర తురుము, క్యారెట్ తురుము, ఉల్లిగడ్డ పెడతాము. కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అప్పుడు తాలింపు పెట్టి ఇప్పుడు పైన పరుచుకుందాం దీంట్లో. మళ్ళీ ఇంకొకసారి ఆన్లో ఉందేమో అనుకున్నాను. లాస్ట్ ఫైనల్ ఇది. ఇంకా బాగా దమ్ పెట్టుకుందాం. ఇప్పుడు ప్లేట్ పెట్టి దీనిపైన ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి బంద్ చేద్దాం. నిమ్మకాయ పిండలేదు, నిమ్మకాయ వేసేద్దాము. ఒక నిమ్మకాయ జ్యూసు దీంట్లోకి.
ఇప్పుడు పెడదాం. అప్పుడు మర్చిపోయాను అనమాట. ఇప్పుడు వేద్దాం. ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం బాగా. దమ్ బిర్యానీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు ఎట్లా ఉందో చూద్దాం. దమ్ బిర్యానీ ఎట్లా అని చూపిస్తాను. సూపర్గా అయింది. ప్లేట్లో చూడండి దమ్ బిర్యానీ ఎట్లయింది. దమ్ బిర్యానీ అయినది టేస్ట్ చూసి చెప్తాను. కాలిపోతుంది. కొత్తగా ఉంది. దమ్ బిర్యానీ నచ్చినట్లయితే మీరు చేసుకొని చూడండి. కామెంట్ పెట్టండి ఎట్లుందో చెప్పండి. మీకు బిర్యానీ నచ్చింటే కోడిగుడ్డు బిర్యానీ నచ్చింటే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఫాలో కాండి. ఉంటాం ఫ్రెండ్స్.